అంటే సార్ మనకి ఇన్ని ప్రెజర్స్ మధ్య ఓటీటీ ప్రెజర్ అనేది నిర్మాతలకి ఓటీటీ అనేది వరం అనుకోవాలా? లేకపోతే అది ఒక రకంగా ప్రెజర్ బిల్డప్ చేస్తుందా మీకు? లేదు సార్, 2 ఉన్నాయి. ప్లస్, మైనస్ 2 ఉన్నాయి సార్. ఒక విధంగా ఇన్ టైం అనుకున్న ప్రకారం ఫినిష్ చేసేయగలిగితే అది ఒక టెరిటరీ. ఇంతకుముందు శాటిలైట్ కంటే ఇప్పుడు డిజిటల్ అయింది సార్. అంతకుముందు ఫస్ట్లో వీడియో రైట్స్ వచ్చేవి. ఒక్కొక్క ఫార్మాట్ మారుతూ ఉంటుంది. కానీ ఇలాగా ఇప్పుడు టైం ఎక్కువ తీసుకుని ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే అగ్రిమెంట్లో టైం మెన్షన్ చేయాలి. అదే ప్రాబ్లం, మెన్షన్ చేయాలి. ఆ టైంకి అవ్వకపోతే వాళ్ళ ప్లానింగ్ వేరే ఉంటుంది. వాళ్ళకి ఇండియాలో 2 ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఒకటి అమెజాన్, ఒకటి నెట్ఫ్లిక్స్. ఇంకా కాంపిటీషన్ లేరు. 2, 3 ఉంటే మనకి రీజనల్గా ఉన్నాయి, కానీ మనకి రీజనల్ కూడా ఓటీటీ చిన్నవి ఉన్నాయి, కానీ మెయిన్ పెద్దగా లేవు. సో ఆటోమేటిక్గా మనకి ఛాయిస్ లేదు. ఇంత బడ్జెట్స్ని మోసే ప్లాట్ఫామ్స్ మనకి ఛాయిస్ లేదు. వాళ్ళకి మనం ఒక్కడే కాదు, ఆల్ ఓవర్ ఇండియా అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. భోజ్పూర్ నుంచి హిందీ వరకు ఆల్ లాంగ్వేజెస్ వాళ్ళే. సో వాళ్ళకి సంవత్సరానికి 12 నెలల్లో నెలకు పెద్ద సినిమా, కొన్ని సీరియల్స్, కొన్ని ఇవన్నీ ఉన్నాయి. సో వాళ్ళకి ఆ ప్రోగ్రామ్ ప్రకారం వెళ్ళకపోతే టర్న్ ఓవర్ బిజినెస్, తర్వాత ఈవెన్ ఆడియన్స్, వాళ్ళ వ్యూవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి నేను ఇవ్వాలి, మనము ఈ నెలలో ఈ సినిమా వస్తుందని వాళ్ళకి ఉంటుంది. రాకపోతే వాళ్ళకి ఇది టీఆర్పీ పోతుంది కదా. కానీ వీటన్నిటికంటే థియేటర్ రెవెన్యూ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కదా సార్. థియేటర్ రెవెన్యూ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. థియేటర్లో సినిమా చూసే ఆడియనే ప్రైమ్ ఆడియన్, వీళ్ళందరూ సెకండరీ ఆడియన్స్. మనం ఎప్పుడైతే టికెట్ కొనుక్కొని ఆ ఇంట్రెస్ట్ పే చేసి థియేటర్ వరకు వస్తాడో అతన్ని సాటిస్ఫై చేయాలి. ఏమన్నా ఈ ఓటీటీ ప్రెజర్స్ వల్ల సినిమా ఏమన్నా కాంప్రమైజ్ అవుతుందా? సినిమా కాంప్రమైజ్ అవ్వండి. సినిమా ప్రమోషన్స్ వైజ్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా రిలీజ్ అయిపోయి ఆఫ్ అయింది సార్, టాక్ బాగుంది, ఆ కలెక్షనే ఉండదు, థియేటర్ ఉండదు కదా. ఇదేమో సినిమా ఎట్టునో కొంటున్నారు కదా, సినిమా ఎలా ఉన్నా వాళ్ళు మీకు డబ్బులు ఇస్తున్నారు కదా, వాళ్ళ బిజినెస్ వాళ్ళు. దీనికి అది సపోర్టింగ్ టు ది మేకింగ్. అంటే ఏదో అడిషనల్. నేను మొన్న ఎవరో ఒకళ్ళు, సార్ ఇవాళ ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చింది, మార్కెట్ వరల్డ్ వైడ్ పెరిగింది, అదర్ లాంగ్వేజ్ వెళ్ళింది, పాన్ ఇండియా అయింది, వీళ్ళకి ఎన్ని డబ్బులు వస్తున్నాయి, వీళ్ళు ఎందుకు టికెట్ రేట్లు పెంచుతున్నారు, ప్రొడ్యూసర్లు దోచుకున్నారని ఒక డిబేట్లో ఒక వ్యక్తి మాట్లాడుతున్నారు. వాళ్ళకి తెలియదండి యాక్చువల్గా ఏంటంటే ఇవాళ ఓటీటీ వచ్చిన దానివల్ల కొంతమంది ఎవరైతే క్రేజ్ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ డే 2 days 3 daysలో సినిమాకి వెళ్తారు. నార్మల్ పీపుల్ చాలామంది 1 month తర్వాత మన ఓటీటీలో చూసుకుందామని అనుకుంటారు. అవును, అంతే కదా సార్. సో ఇక్కడ సినిమా ఫస్ట్ ఒక షోలో బాగాలేకపోతే ఇంకా ఆడియన్స్ ఎక్కడ కలెక్షన్ ఉండదు. సో అట్లీస్ట్ దాంట్లో ఒక పర్సంటేజ్ మనీ వస్తుంది సినిమా తీయటానికి, ఫౌండేషన్కి. కానీ ఒక మినిమం 6 వారాలు గ్యాప్ ఇవ్వాలి ఓటీటీకి. ఓటీటీ లేకపోతే థియేటర్స్ వ్యవస్థ మనుగడ చేయడం కష్టం అవుతుంది అని అంటున్నారు చాలామంది. అవును సార్. అమెజాన్ ప్రైమ్ కానీ 6 వారాలు అసలు ఉండతే మంచిదేనండి. కానీ దానివల్ల ఎందుకని చెప్తున్నా, 6 వారాలు సినిమాలు ఆడుతున్నాయా? లేవు. వారం బాగుంటే అన్ని స్క్రీన్లు వేసేస్తాం, ఎన్ని షోలు వేసేస్తాం, బాగుంటే ఓపెనింగ్ ఉంటే మ్యాక్సిమం 1 week, లేకపోతే 2 weeks, 3 weeks, లేదు 6 వారాలు. కానీ ఓటీటీలో వస్తుంది అని తెలిసి తర్వాత చూద్దాం అనుకుంటారు. 1 week, 6 వారాలు ఎందుకంటే 6 weeks ఉంటే అట్లీస్ట్ కొంచెం వారం థియేటర్కి వస్తారేమని తప్ప. ఎగ్జైట్మెంట్ బిజినెస్ కదా సార్ మన సినిమా అనేది. కానీ ఒకటి సార్, సినిమా బాగలేకపోతే మీరు ఫ్రీగా చూపించినా రారు. నేను చూశాను ప్రాక్టికల్గా. ఒకసారి ఫ్రీ టికెట్ అని పేపర్లో వేశారు, ఎవడో వెళ్ళలేదు. అంటే ఆ టైం మోర్ దాన్ వాల్యూ, టైం అడిగాడు సినిమా కంటే. మీరు బాగుందంటే ఈ టికెట్ 100 రూపాయలు పెంచి అన్నారు కదా, మీరు 2000 అయినా బ్లాక్లో కొని చూస్తారు సార్. ఎగ్జాక్ట్లీ కంటెంట్ బాగుండాలి.